హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కుటుంబ సంక్షేమ శాఖ నుండి మనకి గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మనకి ఇంటర్మీడియట్ అర్హతతోనే, అంటే ట్వెల్త్ లేదంటే ఇంటర్మీడియట్ ఉంటే చాలన్నమాట. దీనికి చేరగానే శాలరీ మీకు 36,000 వరకు వస్తుందండి. అండ్ మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం ఉంటుందన్నమాట. మీరు ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్, ఫీమేల్. అండ్ ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.aims మంగళగిరి MANGALAGARI mangalgiri.edu.in ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. రిక్రూట్మెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే వేకెన్సీస్ అని ఉంది. వేకెన్సీస్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా వస్తాయి. మనకు కావాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ ఏబిసి అన్నారు కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది. డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్గా చూద్దాము. మనము ఎయిమ్స్ అంటే ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట. మంగళగిరి అంటే ఏపీలో ఉంది ఇది. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి అంటే రిక్రూట్మెంట్ వేరియస్ నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ ఏబిసి పోస్టులు అనమాట. కానీ ఇప్పుడు మనం మాత్రం చెప్పుకునేది ఓన్లీ సి, ఎందుకంటే అది మాత్రం 12th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంది కాబట్టి దాని గురించి చెప్తామన్నమాట. ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో అంటున్నారు. పోస్టులు ఈ విధంగా ఇచ్చారు. పోస్ట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. మెడికల్ ఆఫీసర్, ఫిజిసిస్ట్, ఇలా ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే గ్రూప్ ఏకి సంబంధించి ఇచ్చారు, అదేవిధంగా గ్రూప్ బికి సంబంధించి ఇచ్చారు, అదేవిధంగా గ్రూప్ సి అనమాట. ఇప్పుడు మనము గ్రూప్ సి మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. గ్రూప్ సి పోస్టులు మీకు లెవెల్ 1 ప్రకారము, 2 ప్రకారం, 4, 5 ఈ విధంగా మీకు పే స్కేల్ అయితే ఉందన్నమాట. గ్రూప్ సిలో ఏమేమి పోస్టులు ఉన్నాయి అంటే డెంటల్ టెక్నీషియన్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, లోవర్ డిస్క్ క్లర్క్, ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2, హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3, మార్చురీ అటెండెంట్. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట పోస్టులు. అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. మనకి మీరు పబ్లికేషన్ ఇచ్చిన డేట్ ఏంటంటే 15th మార్చి నుంచి కూడా ఇస్తున్నారనమాట వెబ్సైట్లో. కానీ ఇంకా మీకు అప్లై చేసుకోవడానికి కానీ లాస్ట్ డేట్ కానీ ఇంకా మెన్షన్ చేయలేదు. వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటూ ఉండమంటున్నారు, ఇస్తారంట. సో మీరైతే ప్రిపేర్డ్గా ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అన్నీ కూడా గ్రూప్ సి పోస్టులు అండి, ఇవన్నీ ఇక్కడ వరకు కూడా. అయితే నేను లోవర్ డివిజనల్ క్లర్క్ గురించి చెప్తాను. దీనికైతే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 years మినిమం ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటంటే 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. అండ్ స్కిల్ టెస్ట్ నామ్స్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ చేస్తారు. మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో 35 words per minute టైప్ చేసేటట్టు ఉండాలి. హిందీలో అయితే కనుక 30 words per minute టైప్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఇది వస్తే చాలు. బేసిక్ కంప్యూటర్ లిటరసీ వచ్చి ఉండాలి మీకు. 12th క్లాసు ప్లస్ టైపింగ్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 అన్నారు కదా, దీనికి కూడా ఏజ్ లిమిట్ 18 మినిమం ఉండాలి. 27 years మ్యాక్సిమం వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ 10+2 విత్ సైన్స్ సబ్జెక్టు ఉండేటట్టు ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్, అంటే ఈ ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ హాస్పిటల్ అటెండెంట్, దీనికి మినిమం 18 years మ్యాక్సిమం 30 years ఉండాలండి. దీనికి మెట్రికులేషన్ అంటున్నారు. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హాస్పిటల్ సర్వీసెస్ కండక్టెడ్ బై రికగ్నైజ్డ్, అంటే సెయింట్ జాన్స్ అంబులెన్స్ ఇట్లాంటివి చేసి ఉన్న వాళ్ళు, ఈ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ప్లస్ మెట్రికులేషన్ 10th క్లాస్తో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ హ్యావింగ్ వర్క్డ్ ఇన్ హాస్పిటల్లో వర్క్ చేసి ఉండాలన్నమాట దీనికి. అదేవిధంగా మార్చురీ అటెండెంట్, దీనికి మ్యాక్సిమం దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలంటే మినిమం 18 years మ్యాక్సిమం 30 years ఉండాలండి. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే అందులో మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ విధంగా ఇస్తున్నారండి పోస్టులు అయితే.
ఇంకా వేరేవి కూడా గ్రూప్ సి అండ్ గ్రూప్ బి కూడా ఉన్నాయి. దానికి మీకు ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా బీఎస్సీ, ఎంఎస్సి, ఈ విధంగా మాస్టర్స్ డిగ్రీస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసుకోవచ్చు. మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో www.aimsmangalagiri.edu.in దీనికి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట ఆన్లైన్లో. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఆల్ ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అయితే మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే విజయవాడ అండ్ హైదరాబాద్ ఇచ్చారు సెంటర్స్. రిమైనింగ్ వాళ్ళు కూడా చూసుకోండి. మీకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే గ్రూప్ ఏ పోస్టులకి ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ బి అండ్ సి అంటే ఇప్పుడు మనం చెప్పేది సి కాబట్టి ఆన్లైన్ మోడ్ ఆఫ్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒక్కటే ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1400 ప్లస్ ప్రాసెసింగ్ ఫీ 100, మొత్తం 1500 పే చేయాలండి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మాత్రం 1000 రూపీస్ పే చేయాలి. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి ఏమీ లేదనమాట, ఎటువంటి ఫీజు లేదనమాట. ఎప్పుడైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను మళ్ళీ వీడియో చేసి పెడతానండి క్లియర్గా. ఈలోపు మీరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపేర్డ్గా ఉండండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.